బ్రేకింగ్ న్యూస్ రాజన్న సిరిసిల్లలో ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు అని వెనుక వస్తున్న ఒక కారులో వస్తున్న కారు యజమాని తన కారును ఆర్టీసీ బస్సు ముందుకు పోనిచ్చి ఆర్టీసీ బస్సు ముందు ఆపి ఆ తర్వాత ఆర్టీసీ బస్సు లోపలికి వెళ్ళి డ్రైవర్ను చెతక్కొట్టిన దుర్మార్గమైన అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. చూడండి ఒకసారి, అదిగో అదే ఆ కార్ ఆర్టీసీ బస్సు ముందు ఆపాడు. ముందు ఆపిన తర్వాత ఆ కారులోంచి దిగి వెళ్ళి తండ్రి వయసున్న ఆర్టీసీ డ్రైవర్పై కాలుతో చేత్తో పిడిగుద్దులు కురిపిస్తూ తన్నుతూ కొడుతున్నాడు. చూడండి ఒకసారి, ఆ దృశ్యాలు బాధాకరంగా ఉన్నాయి కదా. ఆ డ్రైవర్ ఏం చేయలేక తల బయటికి పెట్టి కాచుకుంటూ ఉన్నాడు, కొట్టొద్దని అంటూ ఉన్నాడు. ఆ డ్రైవర్ని తండ్రి వయసు ఉంది, ఇతను యువకుడు, బలం ఉంది, కొట్టగలిగే సత్తా ఉందని అనుకున్నాడు, ఒంట్లో శక్తి ఉంది, ఉడుకు రక్తం అని అనుకున్నాడు. కానీ డ్రైవర్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ సీట్లో ఉన్నది ఒక తండ్రి వయసు వ్యక్తి అని విచక్షణను కోల్పోయాడు. సాటి మనిషిని కొట్టకూడదు అనే విచక్షణను కోల్పోయాడు. దీనికి కారణం ఏంటి అంటే ఆర్టీసీ బస్ సైడ్ ఇవ్వలేదు అని. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను. కొట్టడం అనేది తప్పు. డ్రైవర్ ఏం చేసినా కూడా, ఒక వ్యక్తి ఏం చేసినా అతను నిన్ను కొట్టలేదు, నీ ప్రాణానికి హాని కలిగించలేదు, కానీ నువ్వు వెళ్ళి కొట్టడం అనేది తప్పు. నాకు ఒంట్లో చాలా బలం ఉంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ డ్రైవర్ సీట్లో కూర్చున్నది నీ తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి అనే కనీసం నైతిక విలువలను మర్చిపోయావు, మనిషి అనే నైతిక విలువలను మర్చిపోయావు. సో కొట్టడం అనేది తప్పు. కానీ ఒక విషయాన్ని మీకు చెప్పి నేను మా ప్రతినిధితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆర్టీసీ బస్తో కొన్ని అనుభవాలు ఉంటాయి. ఆర్టీసీ బస్తో కొన్ని అనుభవాలు ఉంటాయి. ఈ మధ్య నిజంగానే మీరు ఒకవేళ నేననే ఈ మాటకి ఆర్టీసీకి కానీ ఆర్టీసీ డ్రైవర్లకు కానీ నొచ్చుకొని ఉంటే నేను సాక్ష్యాలతో సహా చూపిస్తాను. ఈ వ్యక్తి కొట్టడం తప్పు. ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్టాల కింద లోపలయ్యాలి. నీ కారుకి ఆర్టీసీ బస్సు సైడ్ ఇవ్వకపోతే వెళ్ళి ఆర్టీసీలో కంప్లైంట్ చేయి, డిఎంకి కంప్లైంట్ చేయి, ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయి. కానీ ఒక రౌడీలాగా ఆగి కొట్టే హక్కు నీకు లేదు. చూడు, ఒక తండ్రి వయసు, పోనీ నీ అన్న వయసు, నీ అన్న లాంటోడు, ఆపి కొడతావా? ఈ దృశ్యాలు చూస్తే ఆ ఆర్టీసీ డ్రైవర్ కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా. రేపొద్దున ఆర్టీసీ డ్రైవర్ చిన్నబుచ్చుకోడా, వాళ్ళ ఫ్యామిలీ చిన్నబుచ్చుకో, తన్నుతావా కాలుతోటి? నీకు అంత శక్తి ఉందని తన్నుతావా? కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలిగా, కనీసం ఆలోచన ఉండాలి కదా. నీ కారు పైన, ఇదిగో నేను లిస్ట్ తీశాను, నీ కారు పైన 4 చలాన్లు ఉన్నాయి. అడ్డదిడ్డంగా రోడ్డు పైన కారు నడుపుతున్నావు నువ్వు. నీ కారు నెంబర్ ఎంత? TS07HJ6969. మంచి ఫ్యాన్సీ నెంబర్ వేయించుకున్నావు. కానీ నువ్వేం చేసావో తెలుసా? హైకోర్టు దగ్గర ఆపకూడని ప్లేస్లో కారును ఆపి 135 రూపాయలు చలానా పడింది నీకు. అంబేద్కర్ సర్కిల్లో నో పార్కింగ్ దగ్గర నువ్వు నీ బాబుగారు రోడ్లుగా కారును ఆపేశావు, నీకు అక్కడ 135 రూపాయలు చలానా పడింది. ఆ తర్వాత ఇంకొక చోట రోడ్డుకి అడ్డంగా నీ కారుని పెట్టడంతో ఏకంగా 1035 రూపాయలు చలానా పడింది. స్టాప్ లైన్ క్రాసింగ్ని దాటి, అంటే స్టాప్ లైన్ క్రాసింగ్ని దాటి కారుని వెళ్ళకూడదు రెడ్ లైన్ పడినప్పుడు అనే సోయి నీకు లేదు. నీకు రోడ్ రూల్స్ తెలియవు. నీ కారు పైనే 1500 రూపాయల చలాన్లు ఉన్నాయి, అంటే నీకు రోడ్ రూల్స్ తెలియవు. కానీ ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ని కొట్టావు, నీకు సైడ్ అవ్వలేదు అని. నువ్వు ఒక ప్రజాప్రతినిధి, సీఎంతో ఉన్నటువంటి కాన్వాయ్ ఏం కాదు కదా నీది. కాలుతో తంటావు, చూడటానికే చాలా దారుణంగా ఉంది. ఒకవేళ నిజంగా ఆర్టీసీ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు అని ఆర్టీసీ డ్రైవర్ని అందామని అనుకున్నప్పటికీ కూడా నువ్వు చేసినటువంటి ఈ ఘటనతో మొత్తం నీ మీద ఉన్న విలువంతా పోయింది. నువ్వు అసలు నాకు మనిషిలాగా కూడా కనిపించట్లేదు. కాలుతో తన్నావు, అతను ఏమనట్లేదు, సైడ్ ఇవ్వలేదని అహంకారమా నీకు? ఇప్పుడు నువ్వేమన్నా అందులో ఒక పేషెంట్ని ఆసుపత్రికి తీసుకుని వెళ్తూ ఉన్నావా? ఎమర్జెన్సీ ట్రీట్మెంట్కి ఏమైనా తీసుకుని వెళ్తూ ఉన్నావా? నీకు సైడ్ అవ్వలేదు అని కారుని ఆర్టీసీ బస్సు డ్రైవర్ ముందు ఆపి దిగెళ్ళి అహంకారాన్ని చూపిస్తావా? మనిషివా ఇంకేమన్నానా నువ్వు? కాలుతో తంతావా? తండ్రి వయసు ఉన్న వ్యక్తిని కాలుతో తంతావా? మా ప్రతినిధి శ్రీనివాస్తో మాట్లాడతాను, కానీ నేను ఒక ఘటన గురించి చెప్తా. ఆర్టీసీ డ్రైవర్లు చేస్తున్నటువంటి తప్పుది ఏంటో నేను చెప్తా. ఈ వ్యక్తి చేసింది 100కి 200% తప్పు. డ్యూటీలో ఉన్న డ్రైవర్పై చేయి చేసుకోవడం, కాలుతో తన్నడం, గాయపరచడం, కొట్టడం, ఆర్టీసీ బస్సు డ్యూటీకి విఘాతం కలిగించడం తప్పు.
తీసుకెళ్ళి లోపలేసేయాలా. కానీ ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ఏం చేస్తున్నారో నేను చెప్తా, ట్రైనింగ్ ఇవ్వాలా. మన సజ్జనార్ గారు కూడా అదే చెప్దామని అనుకున్నా. సైడ్ ఇవ్వట్లేదు ఆర్టీసీ బస్ డ్రైవర్లు. ఒకవేళ వెనకొస్తున్నటువంటి కారు హార్న్ కొడితే ఇంక అస్సలు సైడ్ ఇవ్వట్లేదు. 2 సార్లు హార్న్ కొడితే ఆర్టీసీ డ్రైవర్లకు, నేను ఈ మాట అంటున్నానని చాలామంది ఆర్టీసీ బస్ డ్రైవర్లకి కొంత నొప్పి కలగొచ్చు, నొచ్చుకోవచ్చు. కానీ నేను మీకు సాక్ష్యాలతో సహా చూపిస్తాను, నాతో రండి. ఏం చేస్తున్నారు చెప్పినా, మనుషులు ఎక్కించుకోవడానికి సిటీలో మరీ దారుణంగా ఉన్నారు. ప్రయాణికులు ఎక్కించుకోవడానికి రోడ్డు మధ్యలో ఆపుతున్నారు. వెనుకొస్తున్నటువంటి కారు ఆ జనాలు ఎక్కి దిగేంత వరకు ఆగాల్సి వస్తుంది. సైడ్కి ఆపట్లేదు, అస్సలు ఆపట్లేదు. ఆర్టీసీ బస్ డ్రైవర్లు మీకు ట్రైనింగ్ ఇవ్వాలి, కానీ కొట్టిన వ్యక్తిని మాత్రం లోపల వేయాలి, జైల్లో వేయాలి. కానీ ఆర్టీసీ డ్రైవర్లకు మాత్రం ట్రైనింగ్ ఇవ్వాలి. నేను అన్న మాటలకు మీరు నొచ్చుకుని ఉంటే నాతో వస్తే లైవ్ కెమెరా పెట్టి ఆర్టీసీ బస్ డ్రైవర్లు వెనుకొస్తున్నటువంటి వాహనాల సహనాన్ని ఏ విధంగా పరీక్షిస్తున్నారు, ఏ విధంగా సైడ్ ఇవ్వట్లేదు నేను చూపిస్తా. కార్నర్ ఉంటుంది కదా, టర్నింగ్ ఉంటుంది, సరిగ్గా టర్నింగ్లో అలా పెట్టి ఆపుతారు బస్సుని. వెనుక వెళ్ళేటటువంటి కారు అటు ఇటు గ్యాప్ ఉన్నా కూడా అటు వెళ్ళటానికి ఉండదు, ఇటు వెళ్ళటానికి ఉండదు. అందులో ప్రయాణికులు ఎక్కి దిగేంత వరకు అక్కడే ఉండాలి. పోనీ ఎక్కి దిగారు కదా అని మళ్ళీ వెళ్దామంటే హార్న్ కొడితే అస్సలు సైడ్ అవ్వట్లేదు. నేను కావాలి అంటే మీరు ఎవరైనా ఆర్టీసీ బస్ డ్రైవర్లు ఎవరైనా కామెంట్ చేయండి. నేను కావాలంటే ఒక్క గంటలో ఆ దృశ్యాలను తీసుకొచ్చి మరి నేను మీకు లైవ్లో పెట్టి చూపిస్తా. లేదు రేపు మార్నింగ్ ఇదే సమయానికి ఇదిగో ఏం చేస్తున్నారు, ఎందుకు ట్రైనింగ్ ఇవ్వాలి అనేది నేను తీసుకొచ్చి పెడతా. వెనుకొస్తున్నటువంటి ఇతర వాహనాల్లో వెళ్ళే వాళ్ళకి సైడ్ ఇవ్వండి. వాళ్ళతో మీరు పోటీ పడి, మహా అయితే సిటీ రోడ్ల మీద ఖాళీగా ఉన్నాయనుకుంటే బహుశా 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలి. కానీ 40 కిలోమీటర్ల వేగానికంటే ఎక్కువ వేగంతో మీరు వెళ్తే అనుకున్న వాహనాలకు సైడ్ ఇవ్వరు. వాళ్ళు హార్న్ కొడితే మీరు అస్సలు ఇవ్వట్లేదు. ఆర్టీసీ డ్రైవర్లు ప్రయాణికులు ఎక్కించుకుని దిగటానికి మాత్రం రోడ్డు మధ్యలో ఆపుతున్నారు. ఆ వెనుకొస్తున్నటువంటి వాహనాలు అలాగే ఆగిపోవాలి. ఏదో అవసరం ఉండో అత్యవసరం ఉండో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మళ్ళీ మీరు ఎక్కడో మిమ్మల్ని ఓవర్టేక్, అది ఒక రన్నింగ్ రేస్లో ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆర్టీసీ బస్సులతో వెనుకున్నటువంటి వాహనాలు రన్నింగ్ రేస్లో ఉంటుంది. నేను కల్లారా చూస్తున్నా. ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి ఆపి ఇలాగే ఆర్టీసీ బస్ డ్రైవర్లతో గొడవ పడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మరి ఇంత మృగంలా కొట్టినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. అక్కడక్కడ కొట్టినటువంటి సందర్భాలు, కొట్టడం తప్పు. ఆర్టీసీ బస్ డ్రైవర్ని కొట్టడం తప్పు. కానీ ఆర్టీసీ బస్ డ్రైవర్లు ఒక్కసారి ఉన్నతాధికారులు డ్రైవర్లకు శిక్షణ ఇవ్వండి. నేను మీకు లైవ్గా చూపిస్తాను. కొంతమంది డ్రైవర్లకు ఇదిగో ఈ యాంకర్ ఇలాగన్నాడు అనే, ఈ రిపోర్టర్ ఇలాగన్నాడు అని మీకు ఎవరికైనా కోపం రావచ్చు, బాధ కలగవచ్చు. ఒకసారి కామెంట్ చేయండి. ఆర్టీసీ సిబ్బంది కామెంట్ చేయండి. సాధారణ ప్రయాణికులు కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో. నిత్యం చూస్తాం కొంతమంది కొన్ని ఘటనలు చూసాం. ఆర్టీసీ కోపం వచ్చినటువంటి వ్యక్తులు ఆర్టీసీ బస్సు ముందుకు వెళ్ళి ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల వేగం అలా పోనిస్తున్నారు. వాళ్ళు కూడా సైడ్ ఇవ్వకూడదనే కోపంతో ఆ వెనుకున్న వాళ్ళు హార్న్లు కొట్టుకుంటూ ట్రాఫిక్ జామ్లు అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఆర్టీసీ బస్ డ్రైవర్లు ప్లీజ్ మీరు బస్సులో ప్రయాణికులు ఎక్కించుకునేటప్పుడు రోడ్డుకి ఎక్స్ట్రీమ్ రైట్కి రండి. మీ పనే ప్రయాణికులను ఎక్కించుకుని దింపడం, టైంకి ట్రిప్ లేయటం కాదు. మీరు ఎక్స్ట్రీమ్ రైట్కి రండి, 1 మినిట్ లేట్ అయినా పర్లేదు. వెనుకున్న వాహనాలకు సైడ్ ఇవ్వండి. హార్న్ కొడితే అస్సలు సైడ్ అవ్వట్లేదనే కంప్లైంట్లు ఆర్టీసీ డ్రైవర్లపై ఉన్నాయి. ఓకే, ఎవరైనా కమెంట్ చేస్తే నేను చూస్తాను. లేదంటే దీనిపై కూడా మరో బులెటిన్ ఖచ్చితంగా మనం తీసుకుందాం. ఎవరైనా ఎక్కువ మంది కమెంట్ చేస్తుంటే. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు, ఒకసారి శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, ఎవరి వ్యక్తి అసలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస్ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు అని అహంకారంతో తన కార్ని ఆర్టీసీ బస్సు ముందు ఆపి కాల్తో తన్నాడు? ఎవరి అహంకారి? చిన్న కోడూరు మండలము గంగాపూర్ గ్రామానికి చెందినటువంటి శ్రీకాంత్ గా అయితే గుర్తించడం జరిగింది. నిన్న హైదరాబాద్ నుంచి ఇటు సిరిసిల్ల వచ్చేటువంటి సమయం లోపల ఇల్లంతకుంట మండలము వల్లంపట్ల లోపల ఆర్టీసీ డ్రైవర్ పైన శ్రీకాంత్ అనేటువంటి యువకుడు బస్సు లోపలికి ఎక్కి విచక్షణారహితంగా తనడము కొట్టడంతో అయితే చాలా మంది కూడా ఇది తప్పు, మీ తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిని అలా కొట్టడం ఏంటిది అని చెప్పి ఇటు వారిస్తున్నా గానీ, ఆగబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నా గానీ ఆగకుండా విచక్షణారహితంగా ఆ డ్రైవర్ పైన చేయి చేసుకోవడం కూడా జరిగింది. అయితే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి సమయం లోపల ఇటు కారులో శ్రీకాంత్ తన ఫ్యామిలీతో సిద్దిపేట తన సొంత గ్రామంకు వెళ్తున్నాడు. ఆ వెళ్ళేటువంటి సమయం లోపల ఎదురుగా వస్తున్నటువంటి బస్సు సైడ్ ఇవ్వకపోగా తను రోడ్డు మొత్తం కూడా దిగిన తర్వాత అదే కోపంతో మళ్ళీ రివర్స్ లో వెళ్లి బస్సును ఓవర్టేక్ చేసి ఆ బస్ ముందు కారు నిలిపి ఒక్కసారిగా అసలు ఏం జరిగిందో అని చెప్పి ఆ డ్రైవరు బాలరాజు అసలు ఆలోచించే లోపే ఆ కారును ఆపినటువంటి శ్రీకాంత్ నేరుగా బస్సు ఇటు డ్రైవర్ సీట్ పక్కకు పోయి ఎక్కాలని చెప్పి ప్రయత్నం చేశాడు. కానీ అది డోర్ రాకపోవడంతో మళ్ళీ
ఇటు ప్రయాణికులు ఎక్కేటువంటి ద్వారం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆ డ్రైవర్ పైన విచక్షణ రహితంగా కొట్టడము, తన్నడము, ఇష్టం వచ్చినట్టుగా కొట్టడంతో అయితే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కొంతమంది ఈ దృశ్యాలను సెల్ ఫోన్ లోపల బంధించడం కూడా జరిగింది. ఆ సెల్ ఫోన్ లోపల తీసి సోషల్ మీడియా లోపల పెట్టడంతో చాలా వైరల్ అయినటువంటి పరిస్థితి. అక్కడ కొట్టే సమయం లోపల శ్రీకాంత్ కనీసం ఆ బాలరాజు వయస్సుకైనా గౌరవించాల్సి ఉండే అని చెప్పి అయితే చాలా మంది కూడా ఆ బస్సు లోపల ఉన్నటువంటి వారు వారించడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ వ్యక్తిని ఏమన్నా అదుపులోకి తీసుకున్నారా? ఆ తన్నిన అహంకారిని నేనైతే అహంకారాన్ని పిలుస్తున్నా చూడండి. పైగా వానికి అఫ్ కోర్స్ ఒక్క నిమిషం అందుబాటులో ఉండండి శ్రీనివాస్, చూడండి ఒకసారి ఆ దృశ్యాలు. అదిగో లోపలికి ఎక్కాడు, ఏదో మాట్లాడుతున్నాడు. అఫ్ కోర్స్ నీకు సైడ్ ఇవ్వలేదు, ఇవ్వకపోతే ఏం చేసి ఉండాలా? నువ్వు దాన్ని చిత్రీకరించి ఉన్నతాధికారులు కంప్లైంట్ చేసి ఉండాల్సింది. నిజమే, చాలామంది డ్రైవర్లు సైడ్ ఇవ్వట్లేదు, కానీ కొట్టే హక్కు నీకెవడిచ్చాడు? కొట్టే హక్కు నీకెవడిచ్చాడు? నువ్వేమన్నా రౌడీ అనుకున్నావా? పైగా ఆర్టీసీ బస్సులోకి ఎక్కి ఆపి కాలుతో తంతావా? మనిషివా గుర్రానువా? ఏమనుకుంటున్నావు నువ్వు? నీ తండ్రి వయసు ఉందని కూడా లేదా? పైగా అక్కడికి వచ్చి అంటావు, ఆర్గ్యూ చేస్తావా? కొట్టే హక్కు నీకు లేదు. ఫస్ట్ నీకు ఏదైనా అసౌకర్యం కలిగితే కంప్లైంట్ చేసుకోవాలా, అంతే తప్ప ఆర్టీసీ బస్సు ఆపి మిగిలిన ప్రయాణికులకు అంత సమయం వేస్ట్. నువ్వు కొట్టేంత వరకు నువ్వు రౌడీ అనుకుంటున్నావా? నీకు కటకటాల్లోకి వెళ్ళే అర్హత ఉంది ఇలా కొట్టడం ద్వారా. పైగా నీ కారు పైన 4-5 చలాన్లు ఉన్నాయి. నువ్వు కూడా రోడ్డు పైన రూల్స్ పాటించావు. హైకోర్టు దగ్గర ఎక్కడో నువ్వు కారుని ఎక్కడ పార్క్ చేసావు? ఫుట్పాత్ పైన పార్క్ చేసావు. నీకు ఎక్కడో పార్కింగ్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళి పార్క్ చేసుకోలేకపోయావా? నీ కారును మాత్రం నీ ఇష్టానుసారంగా నడుపుతావు. రెడ్ వేసి ఉన్నా సరే క్రాస్ చేసిపోతావు. నో పార్కింగ్ చోట పార్క్ చేస్తావు, రాంగ్ రూట్లో వెళ్తావు. సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్ డ్రైవర్ని తన్నుతావా? మనిషివా గుర్రానివా? ఓకే, మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, ఒకసారి స్పాట్ ఆడియో విందాం. శ్రీనివాస్, ఒకసారి మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను, మీరు లైన్లోనే ఉండండి. స్పాట్ ఆడియో విందాం ఒకసారి. ఇయ్యలేదా నీకు? ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క, నువ్వు వీడియో తప్పేది లేనే లేదు, అసలు తప్పే లేదు. కాదు, నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ని కొడతావా? పోలీస్ స్టేషన్ అన్న, నీకు సైడ్ ఇవ్వలేదు. నీకు సైడ్ ఇవ్వలేదు కదా, పోలీస్ స్టేషన్ చూసారుగా అక్కడ జరుగుతున్న ఆర్గ్యుమెంట్ ఇంకా ఉంది. డ్రైవర్ కూడా ఏం మాట్లాడారో మీకు ఒక్కసారి నేను వినిపిస్తాను. ఈలోపు ఒకసారి శ్రీనివాస్తో ఆ వ్యక్తిని ఏమన్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారేమో అడుగుదాం. శ్రీనివాస్, ఆ వ్యక్తిని ఎవరైతే డ్రైవర్ని కొట్టాడో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఈ సంఘటన తర్వాత డ్రైవర్ బాలరాజు బస్సు నేరుగా అక్కడ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి అక్కడ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీనిపైన ఇటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితి లోపల ఆర్టీసీ డ్రైవర్ పైన దాడి చేసినటువంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితి లోపల ఉపేక్షించలేదు. అతని పైన మొత్తం సీసీ కెమెరాలు, ఆ కార్ నెంబర్ ఆధారంగా అతడు ఎక్కడిది అని చెప్పి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఆ కారు సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలము గంగాపూర్ గ్రామానికి చెందినటువంటి శ్రీకాంత్ అనే వ్యక్తిగా అయితే గుర్తించడం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ యొక్క ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఇల్లతకుంట పోలీస్ స్టేషన్ లోపల అయితే కేసు పలు సెక్షన్ల కింద కేసు నమోదు కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి ఇలా డ్రైవర్ బాలరాజు పైన విచక్షణ రహితంగా విచక్షణ కోల్పోయి అలా చిత్కబాదడం అయితే ఇటు నిజంగా అయితే చాలా మంది కూడా అతని పైన శ్రీకాంత్ ను దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నువ్వు రోడ్డు సమయం లోపల ఎదురెదురుగా వాహనాలు వచ్చేటువంటి సమయం లోపల ఆర్టీసీ డ్రైవర్ సైడ్ ఇవ్వకపోతే నేరుగా మళ్ళీ వచ్చి ఆ ఆర్టీసీ బస్సు ముందు కారు దాని దగ్గర చాలా దగ్గర ప్రాంతంలో ఆపాడు. ఒకవేళ డ్రైవర్ నిజంగా
అలర్ట్ గా ఉన్నాడు కాబట్టి ఆ కారు చూసి బ్రేకులు వేయడం జరిగింది. ఒకవేళ డ్రైవర్ అలర్ట్ గా లేకపోతే కారును పైకి బస్సు వెళ్ళేటువంటి అవకాశం ఉండేది. అలా నిజంగా శ్రీకాంత్ చాలా విచక్షణ కోల్పోయి, అంటే కేవలం తనకు ఎదురుగా వస్తున్నటువంటి సమయం లోపల సైడ్ ఇవ్వలేదు అని చెప్పి తనకు బస్సు మీదికి వచ్చింది అనేటువంటి కోపం మీద అక్కడికి వెళ్ళి దాడి చేయడం అనేటువంటిది నిజంగా ఇప్పుడు అందరూ కూడా శ్రీకాంత్ యొక్క వైఖరిని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి దీనిపైన డ్రైవర్ బాలరాజుతో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఫిర్యాదు చేసిన తర్వాత అతని పైన పలు సెక్షన్ల కింద నమోదైనాయి. ఎట్టి పరిస్థితి లోపల డ్రైవర్ బాలరాజు పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదై అతనికి శిక్ష పడేలా చేయాలని చెప్పి అయితే ఇటు ఆర్టీసీ అధికారులు, రవాణా శాఖ మంత్రి ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇప్పుడు సోషల్ మీడియా లోపల ఈ బాలరాజు డ్రైవర్ కు ఏదైతే దాడి చేసినటువంటి శ్రీకాంత్ వీడియో ఏదైతే ఉందో అది ఇప్పుడు చాలా వైరల్ అయినటువంటి పరిస్థితి. చాలా మంది కూడా శ్రీకాంత్ యొక్క వైఖరిని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రోహిత్. రైట్ శ్రీనివాస్, చూడు శ్రీకాంత్, పెట్ల శ్రీకాంత్, ఆ వ్యక్తి ఎవరైతే తన్నుతున్నాడో ఆ వ్యక్తి పేరు పెట్ల శ్రీకాంత్, రాజన్న సిరిసిల్లాలో చోటు చేసుకుంది. ఇప్పుడు మేము ఒక ఓటింగ్ కూడా అడిగాం. కారు డ్రైవర్ను అరెస్ట్ చేయాలంటే 100కు 100% నిన్నే అరెస్ట్ చేయాలంటున్నారు శ్రీకాంత్. నువ్వు చేసింది ఎంత అహంకారంగా ఉందో ఒకసారి ఆ వీడియో చూసుకో. మనం సమాజంలో మంచి మానవత్వంతో ఉండాలా, కొంచెం ఫర్గివ్నెస్తో ఉండాలా, కానీ ఏకంగా అహంకారంగా ఒక రౌడీలాగా దిగి కార్ డ్రైవర్పై కాల్తో తంతావా? ఒకసారి ఆ మొత్తం వీడియో చూడండి. ఆ మొత్తం వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుందో. ఈ కార్ డ్రైవర్ పెట్ల శ్రీకాంత్ను ఎలా శిక్షించాలని అనుకుంటున్నారో, తండ్రి వయసు ఉన్న వ్యక్తిని కాల్తో తన్నాలని ఎలా అనిపించింది శ్రీకాంత్ నీకు? ఒకసారి మొత్తం ఆ వీడియో చూడండి. ఏమన్నాడు నిన్న ఆయనే? ఏమన్నాడు అన్న? ఇయ్యలేదా నీకు? ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క. నువ్వు వీడియో తప్పింది లేనే లేదు, అసలు తప్పే లేదు. కాదు, నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ ను కొడతావా? పోలీస్ స్టేషన్ అన్న, నీకు సైడ్ ఇవ్వలేదు కదా, పోలీస్ స్టేషన్ తండ్రి కాదు, నీకు సైడ్ ఇవ్వకుండానే కొడతావా? నువ్వు సైడ్ ఇవ్వకుండానే కొడతావా? ఆడ జాగున్నదా? కాదు, రెండు తప్పులు ఆడ ఒకటి తప్పు కదా, సింగిల్ రోడ్ కదా అది. నువ్వు పోలీస్ స్టేషన్ కి రా, పోలీస్ స్టేషన్ అమ్మా, పోలీస్ స్టేషన్ కి రావాలి. కారు మొత్తం రోడ్ కిందకి తీస్తారా? సైడ్ ఇవ్వకుండానే కొడతావా? మరి సైడ్ ఇవ్వకుంటే కొడతావా? సరే ఇయ్యలేదమ్మా, కొడతావా? ఆయన ఏమన్నాడు నిన్ను? ఏమన్నాడా? దిగి అడగని ఉంటుంది, అక్కడనే ఆపి దిగి అదే ఇప్పుడు మిమ్మల్ని కొడితే ఎట్లుండమ్మా? మీ ఆయన ఎవరు? ఆయనను కొడితే ఎట్లుండ? కాదు, అరే ఇప్పుడు కొడతారా? బస్ ఎక్కి కొడతారా? ఎట్లున్నది? అరే ఎట్లున్నది? సింగిల్ రోడే కదా, సింగిల్ రోడే కదా. శ్రీశైల నుండి మార్నింగ్ 6 o'clock జేబీఎస్ సర్వీస్ అది ఇలా ఇల్లంతా కూడా ఇట్లా సర్వీస్ ఉండే సార్ మనకు. ఆ జేబీఎస్ పోయి రిటర్న్లో సార్ నాకు రాగా 11:04 సార్ 3:45 టైంలో పిఎం మన ఇక్కడ అది సార్ స్టేజ్ పేరు వల్లంపట్ల ఇతల సార్ అనే కార్ నాకు అపోజిట్ వచ్చిండు. అపోజిట్ వస్తే నేను అతనికి లెఫ్ట్ పోయి సైడ్ ఇచ్చేసి అతను వెళ్ళిపోయిండు. మళ్ళీ బండి మలుపుకొని వచ్చింది సార్. నాకు ఆ టెంపుల్ జర ముందు పోయినాక టెంపుల్ కాడ వచ్చి నాకు బస్కు కారు అడ్డం పెట్టి నన్ను డ్రైవర్స్ నుంచి సార్ చేతి తీసి నన్ను కొట్టిండు. ఆ డ్రైవర్ డోర్ గుంజి డోర్ రాకుండా మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి ఆ కండక్టర్ డోర్ లెక్కి లోపలెక్కి బాండ్ మీద ఎక్కి సార్ తన్నిండు. నెత్తి మీద 5-6 దెబ్బలు కొట్టిండు సార్, నెత్తి మీద ఘోరంగా.
నేను ఏమనలేదు సార్ నేను చెప్పిన సార్ నేను నన్ను కొడతా బాబు నీ తండ్రి లాంటోని కదా నువ్వు నన్ను కొడతా అంటే సార్ ఇట్లా కొట్టిండు సార్ దిగి మళ్ళీ వెళ్ళిపోయింది సార్ ఈ విషయంలో మాకు న్యాయం చేయండి సార్ ఇంకోసారి ఇట్లా జరగకుండా సార్ కొట్టుడు కాదు అది పద్ధతి కాదు అది ఏమన్నాడు సైడ్ ఎక్కుంటే ఆగాలి దిగి మాట్లాడాలి.